నువ్వే కావాలి. రే బంతే, ఇదిగో. మీరెందుకు సార్ కడగటం? నేను తోమేవాడిగా. నేను కడగలేదు నాన్న, తిన్నానంతే. నువ్వే కడుగు. ఎందుకు కడగటం? సబ్బు వేస్ట్. మూర్తి గారు, మూర్తి గారు చూసా, ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు. ఇది పద్ధతి అంటే. కానీ పిలిచిన ఆయన మాత్రం రాలేదు. అదో పద్ధతి. మూర్తి గారు లేరండి? మూర్తి గారు ఆయన బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గృహప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళారండి. మీరు? మగపిల్లి వారి తరపు నుంచి వచ్చాం. అంటే పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి, ఆయనకు ఓ నాన్న ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్దీ ఈళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఈళ్ళ నాన్న నాన్న, ఆళ్ళ నాన్న నాన్న అన్నదమ్ములు పెట్టలేదు. ఓహో. ఈడు అదృష్టం కొద్దీ ఈడికో బెల్లం ఉందండి, అది నా సెల్లులండి. నా దురదృష్టం కొద్దీ నేను ఈడికి బావనండి. ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు? అయితే మీకు అర్థం కాలేదన్నమాట. పెళ్లి కొడుకు నాన్న అంత అక్కర్లేదు, ఒక్క మొక్కలో చెప్పండి. నేను బాబాయ్ అవుతాను, ఈడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకైతే ఈడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. ఈయన బాబాయ్ గారును, ఆయన మామయ్య గారు. పిల్ల మరి కొరసైపోద్దేమో. దానిలో ఆడికేం నచ్చిందో మనకేం తెలుసు. ఏం చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. పెళ్లి అయితే చదువు మానేస్తావా? దానికి పెళ్ళైతే నేనెందుకు మానేడు? ఏమండి, పెళ్లి కూతురు ఏ అమ్మాయి అండి? ఆ అమ్మాయి కాదు. అచ్చం మాధురి దీక్షితులాగా ఉన్నావమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావు అంటే మూటుగా ఉంటుందని అలా అన్నాలే. ఒళ్ళంతా చమత్కారమే ఏదవకి. ఏగో అమ్మా, ఇంట్లో పెట్టు. ఏంటివి? మొక్కజొన్న పోతులమ్మా, జాగ్రత్త లోపలెట్టు. వెంకీ, ఏట్రా అందరూ వెళ్ళిపోయారు? పద్ధతే. పెద్దోళ్ళం మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకని. అయ్యో, వాళ్ళని చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు. ఏం చేస్తారు, గిన్నెలు కూడా కడిగేశాంగా. నాకు వంట కూడా రాదు. వెంకీకి వచ్చిగా, చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టేవాడుగా. ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ నాన్న వండి పెట్టేవాడు, నేను తినేవాడిని. ఇప్పుడు ఎలా? మీరు తప్పండి 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 చెప్తా. ఇంత డ్రింక్ తాగాక మనిషి అన్నవాడు ఎవ్వడు భోంచేయలేదు. థ్యాంక్ యూ వెంకీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ? పద్ధతే. భోజనానికి ముందు పెద్ద పెద్ద ఇళ్లలో ఇలా జ్యూస్ తాగుతారు, ఆకలి బాగా అవుతుందని. అంటే భోజనానికి కూడా ఇక్కడ ఉండిపోతావా? లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా? ఈయంకులో ఇంటికి వచ్చి ఇస్త్రీ వేయకుండా వెళ్తే ఆ తర్వాత ఈయంకుడి దగ్గర మాట వచ్చేద్దే. నలుగురు అడిగితే తలకాయ ఎక్కడ ఎట్టుకుంటాం ఏండి? అవునండి. అలా నీ ఏలకాని ఎల్లో వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా? పాప ముఖం చూస్తే 100 మందికి వండి పెట్టేలా ఉంది. ఇద్దరం లెక్క. ఏమ్మా ఏమో ఈ ఏదో మాటలు పట్టుకొని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు. వంట సింపుల్ గా తేల్చి. నేను పెళ్లి భోజనం పెట్టమన్నానా? ఓ కలగూర పప్పు, ఓ కూర చాలు. పప్పులో ఉల్లిపాయలేకమా, వీడి గ్యాస్. కానీ ఎప్పుడు లేకపోతే పోతుంది కదా. నువ్వు మాత్రం అప్పుడాలు ఒడియాలు లేకుండా ఎప్పుడు తిన్నావా? అవి మళ్ళీ పెసలుగా చెప్పాలా? పాప ఎప్పుడు చేశాక అదే మూకలో ఒక 2 డజన్ అప్పడాలు, 1 డజన్ ఒడియాలు ఏం చేద్ది. ఆగరు ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు. అది కూడా చెప్పాలా? ఓ సైన్ బయట ఉంటదని ఏదో కన్వే ఐటమ్ వాళ్ళే చేస్తారు. అదే చేత్తో చారు కూడా పెట్టుకోండమ్మా, వీడికి అసలే అజీర్తి. అన్ని నాకేనేంటి? నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళు లేవు. దానికేం చేయమంటారండి? ఆపరేషన్ చేయాలి కానీ బాబు. ఇందాకిచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి, సమ్మగా ఉంటది. అయ్యో, ఏంటి వెంకీ వాడు అంతలిసి చెప్పాడు? ఏదో ఒకటి చేద్దాం, ముందు స్టవ్ వెలిగించు. ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు చల్లుతూ ఉండండి, ఓకే? ఆ వాచ్ చెల్లు. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? అంత ఓవర్ చేయకు, ఇప్పుడే వస్తాను. బంతి, రే బంతి, వదిలేసిస్తాను కానీ అర్జెంట్ హోటల్కి వెళ్ళి తీసుకురా. ఇప్పుడే కదండి భోజనం చేశారు. ఎంతసేపట్లో తెమ్మంటారండి? బావా నాకు డౌట్. ఎన్వే ఐటమ్ కానీ చేయట్లేదంటవా? మసాలా వాసన ఏం రావట్లేదు. ఏంటి? వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట. నువ్వు తప్పుకో. ఏంటి వెతుకుతున్నా? ఇది అది బొద్దింకల్లి చెప్పేది. నాకు తెలుసు. ఇది ఇలా కోసానా, ఇది ఇలా పట్టుకున్నానా? ఇప్పుడు చూడండి. చూసా, గసగసాలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో. పద్ధతి లేనేదో, పద్ధతి లేనేదో. టైం అవుతుంది. సార్ ఎదుకోండి. ఏంటది? అన్ని వేడిగా ఉన్నాయి, తీసుకెళ్ళండి. కమన్ కమన్ కమన్. 1 సెకండ్. ఇది కొంచెం ఇలా, అది కొంచెం అలా. ఓకే,
ఇప్పుడు నిజంగా వంట చేసినట్టు ఇక వెళ్ళి ఏమైనా బావా మనోడు అదృష్టవంతుడు. అందరినీ చెల్లెళ్ళ ఉంటారేంట్రా? అవునండి. ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిల్లి వేస్తే ఉంటది బావా. స్పెషల్ గా కిల్లీలు కూడా కట్టించారా? అబ్బే స్పెషల్ గా చెప్పక్కర్లేదండి, భోజనం ఆర్డర్ అయితే కిల్లి వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అబ్బే మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కిల్లి గురించి పెద్ద స్పెషల్ గా చెప్పాలా అంటున్నాడు. మరి వెళ్ళొస్తానమ్మా, నాన్నగారు వస్తాడు కానీ అని చెప్పు. వెళ్ళొస్తా బాబు. తాంబూలాల టైంకి రాలేకపోయినందుకు ఏమనుకోవద్దని చెప్పమ్మా. పెళ్ళికి మనం 10 రోజుల ముందు వచ్చి వాళ్ళని మర్చిపోతారు లేరా? తొందరగా చెవులు అవతల బస్సు టైం అయిపోతుంది. వెళ్ళొస్తామా? వెళ్ళొస్తాం బాబు. థ్యాంక్ యూ వెంకీ, నువ్వు లేకపోతే ఈ రోజు చాలా గొడవ అయ్యేది. అబ్బే అంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు, అంత వద్దు. సరే మీరు వెళ్ళి డ్రెస్ తీసుకోండి, వెళ్ళండి. నువ్వు? నేను మనవాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. సరే ఏనా కిళ్ళి సంగతి ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? 9 దాకా పడుకోవడానికి కూడా మనిషికి అదృష్టం ఉండాలి. ఎక్కడికి? ఇంటర్వ్యూకి. వెంకీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంట్రా నువ్వు చేస్తుంది? మొక్కలు తడుపుతున్నావు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ రోజు క్లబ్ లో ఆడతారు కదా, ఇంట్లో కూడా ఎందుకండి దరిద్రం? పిచ్చి బండి కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారే కదా అని రోజు వెయిట్ ఎత్తడం మానేసి రిలాక్స్ అయిపోతుందా? సచిన్ టెండూల్కర్ 1 డే ఆడినప్పుడే కొడదాంలే అని ఎవ్రీడే నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా? ఇది కూడా అంతేరా. క్లబ్ లో ఆడతాం కదా అని మిగతా టైంలో ఆడకుండా ఉంటే హ్యాండ్ రేజ్ అవదు, డల్ అయిపోదు. వెంకీ ఏమైంది వెంకీ? ఇంటర్వ్యూ ఏమైంది సార్? సారీ అని ఉంటాడు. రే బంతి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. సెలెక్ట్ అయిపోయాను రా. ఏంటి సార్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? ఎందుకు? జాబ్ వచ్చింది కదా. వస్తే జీతం ఇస్తారు కదా. కావాలంటే జాబు జీతం 2 నువ్వే తీసుకో, పార్టీ కూడా ఇవ్వక్కర్లేదు. అంటే నీకు పని చేయడం ఇష్టం లేదా? ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నాకు తెలుసు, మీ డాడీ ఉత్తరంలోనే రాశారు. ఫైనల్ గా చెప్తున్నాను, అవతరం గురించి ఎత్తుకో. లేకపోతే ఏంటి, మీ నాన్నవ నువ్వు విమానం ఎక్కి విదేశాలు వెళ్ళాలంటుంటే నువ్వు ఇక్కడ ట్రాక్టర్ ఎక్కి పొలం తులుతానంటావు. తప్పేంటి? తప్పు కాక ఇంకేంటి? ఇన్నాళ్ళు కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోవడానికా? అంటే 25 ఏళ్ళు నన్ను పెంచారు కాబట్టి నేను అమెరికా వాళ్ళు 10 ఏళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది చెల్లు. ఇదేమన్నా బిజినెసా? ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను, దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకొని పంపించాలి. అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా? లేదు. అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను, అది నాకు హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్నానా అని మాత్రమే చెప్పగలను. అదే టాబ్లెట్ నా చేతితో వేసి పక్క నుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. నీకు తెలియదు నందు, నాకు 4 ఏళ్ళప్పుడే మా అమ్మ చనిపోయింది. ఎంతమంది చెప్పినా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నా కోసం. ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు అమ్మలేని లోటు తెలియనివ్వలేదు. అలాంటి నీ వయసులో వదిలేసి వెళ్ళిపోవటం కరెక్టా? నాకు కనీసం ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలైనా ఉన్నాయి నందు. కానీ మా నాన్నకి నేను తప్ప వేరే ప్రపంచం లేదు. ఆయన ఎంతసేపు నేనేమవ్వాలో ఆలోచిస్తున్నాడు. కానీ నేను ఒక్కడిని వదిలేళ్తే ఆయన ఏమైపోతాడో నేను ఫీల్ అవుతున్నాను. నేను పెరిగిన ఇల్లు, నేను తిరిగిన ఊరు, నన్ను పెంచిన నాన్న, నన్ను ప్రేమించే స్నేహితులు అందరిని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం సాధించాలి? నా 10 ఎకరాలు ట్రాక్టర్ నాకు చాలు. సాయంత్రం దాకా పొలం దున్నుకుని సరదాగా ఫ్రెండ్స్తో దమ్ము కొట్టి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చి పడుకుంటే చాలదా? ఒకటి చెప్పనా నందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు. గుడ్ నైట్.
బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జుట్టమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. ఊరికే ఎర్ర బస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి, అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటికి వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. ఇదో పెద్ద తాజ్ మహల్. టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్లు వేయకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా? ఈ బంతిగా టూ మచ్ చేస్తున్నాడు. ఏమండి ఏమనుకోకపోతే ఈ సరుకులు కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సరుకులు తెస్తాను. సరే. వెయిట్ ఏంటాయి బాబు? సార్ సార్ ఎరా అన్నీ ఒకేసారి ఎందుకురా మోసుకురావడం? పర్లేదు అమ్మగారు. ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. బండ వెధవ. పోనీ అవుట్ హౌస్ లో ఉండే కుర్రాన్ని సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. థ్యాంక్స్. ఎస్. ఏంటది? అది అడగటానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్ మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ గా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి. నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా. ఏంటి నాన్న ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతేగా, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. బెల్ట్ రా పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో అప్పుడు వద్దు సార్. ఇది నీకు కాదురా, 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తీస్తా. వెళ్ళు. పిచ్చాడా. సరిగ్గా వేయరా. చూడు ఏంట వెయిట్ సరిగ్గా వేయి. సరిగ్గానే వేస్తున్నానండి. నీ బొంద వేస్తున్నావు. 2 చేతులు నేలకు సమాంతరంగా పెట్టి వేయాలి. ఎలాగా? సమాంతరంగా అంటే ఇలా వేసేయండి. ఎలా? సమాంతరంగా అంటే దీనికి ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ పిలవాలా? నందు ఏంటి బాబాయ్? ఇలారా. ఈ పొడుగ్గా ఉన్న వాళ్ళందరికీ పొగరు, ఈ బంతిగాడికి మా ఆవిడికి. అందుకే ఈ దండను వేసి ఆ బండ మీద వండ లేకుండా మనం బ్రతకగలమని ప్రూవ్ చేయాలి. టేక్ దిస్ బాబాయ్ ప్లీజ్. చూడకు, ఎవరు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి దండేసాయి. కమాన్ సరే. ఎక్కువ ఎక్కువ వేసేయ్. అది లెక్క వేసేయ్. ఎవడో కొనగిస్కా గొట్టంగాడు వేయనంత మాత్రాన ఈ మహాయజ్ఞం ఆగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు. ప్లాస్టిక్ కొడుకుతో పేరుతో పాన్ని ఎదుర్కోలేరు. అంకుల్ కమేన్. ఏ అదవయ్యా నిన్ను లోపలికి రమ్మన్నది? మీరే కదా అంకుల్ కమ్మిన్ అన్నారు. కమ్మిన్ అంటే వచ్చాడువేనా? ఇంతగా అమ్మ ఎక్కడా? అమ్మా. ఏం కాలేదు, ఏం కాలేదు. జస్ట్ అద్దం పగిలింది అంతే. ఇదిగో. అయ్య బాబోయ్. అమ్మా నీ కళ్ళేవి ఏమయ్యాయమ్మా? అయ్యగారు వచ్చే టైం అయిందండి. ఒరేయ్ ఫెర్నాండ్ నేను చూసాడంటే రేపు పొద్దున్న నువ్వు చూడటానికి మీ నాన్న ఉండడు. ఒరేయ్ నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా నా ప్రాణాలు తీయడానికి వచ్చావా? నువ్వు వెళ్ళి గేటు దగ్గర నుంచో. పెదనాన్న కారు కనపడగానే పరిగెత్తుకొచ్చి చెప్పు. చూడు
ఏంటిది మా అమ్మ ఇలా ఉందేంటి? కళ్ళు పోయాయి. ఆవిడే పోయి 15 ఏళ్ళు అయింది, కళ్ళు ఎందుకు పోవండి? నువ్వు వాగరా. నువ్వు బొమ్మలు గీస్తావుగా. మా అమ్మ బొమ్మ గీసి నా జన్మ చరితార్థం చేయి బాబు. కొంచెం తెలుగులో చెప్పండి. అర్థం కాలేదా? ఈ కళ్ళు మళ్ళీ నువ్వు గీయాలి, లేకపోతే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. మీ అమ్మగారి ఫోటో ఒక్కసారే చూశాను, ఆవిడ ఫేసే సరిగ్గా గుర్తులేదు, ఇక కళ్ళేం చేస్తానండి. నా మాటిని బట్టలు చదువు పారిపోండి. నీకు దండం పెడతా, నువ్వు కాసేపు నోరు మూసుకోరా. ఇప్పుడు నువ్వు మా అమ్మ కళ్ళు చూస్తే గీసేయగలవా? డౌట్ లేదు. పట్టుకో. దీని కళ్ళు వస్తే మా అమ్మ కళ్ళులా ఉంటాయంటారు. దీని కళ్ళు చూసి గీసి. ఇప్పుడు అదంతా ఎలా కుదురుతుంది? ఇంకేం కాదనుకో బాబు, ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. సరే. బాబు జాగ్రత్తగా గీ, అస్సలు గీసినట్టు ఉండకూడదు. అయితే మానేమనండి. శభాష్, ఎక్సలెంట్. ఎంత బాగా గీసాడు చూడు. Damn it. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? వాటర్ వరల్డ్కి. నేను అక్కడికేనండి. నా కారు టైర్ కొంచెం పంచర్ అయింది. సరే ఎక్కండి. 1 మినిట్ సార్. పింకీ నువ్వు వెనక్కి కూర్చో. అది వస్తున్నాను సార్. రండి రండి. రండి ఎక్కండి. 1 మినిట్. అరే మళ్ళీ ఎక్కడికి? ఒక్క నిమిషం. ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరి పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇక రండి, దింపించాలు, కూర్చో. రైట్ మాస్టర్. మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట? ఓ వీడికి షుగరు, వాడికి పొగరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలిచ్చి గుడిగెగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాకేంటండి కారుకి అన్ని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లకు పంచర్ పడింది. ఓహో, 2 టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్రం వదిలిపోయేది. చివర్లో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజన్ని రాయితో కొట్టా. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే పండుగ చేసుకోండి. అది, మీరు కూడా. పర్ఫెక్ట్. అది వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్ ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ రెడీ 1 2. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. గొడుగా అమ్మా, బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది?
ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. కాదండి, జాయింట్ వీల్ ఎక్కుదావా? ఓకే మీరు కూడా రండి అంకుల్. ఇదే ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టారు. అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద. సరే అంకుల్ అమ్మా. ఏ పెగ్గి, మీ అక్కను ఒక్కదానే వదిలేసి వెళ్ళిపోతావేంటి? పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదటిసారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్, వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జైంట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయ్యా. కుదరదు సార్. ముందు ఆన్ చేయవయ్యా. పొద్దున్నే గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా. ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైటు. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుందా? నీ పేరేంటి? పాపం పాప ఏడుస్తుంది. పద చూద్దాం. అసలు బుద్ధి నీకు హరిస్తుంటే ఎవరు పడదా? చూడు ఏదో జోక్ చేసి నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. ఎస్ రేబోసు నందు నాతో మాట్లాడింది. నేను మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడావు. ఏయ్, అంతే, నువ్వు నాతో మాట్లాడేశావు. మాట్లాడావు అంతే. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. నాతో మాట్లాడావు. విన్నావా? ఎలా మాట్లాడించాను? నువ్వు నాతో మాట్లాడావు. ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడడం మానేయడం, మీద నీళ్లు పోయడం నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్పనా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో, ఇది పట్టుకో, దీంతో కొట్టు కొట్టు కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో. రామా, వెరీ స్మూత్, వెరీ స్మూత్. చూచమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి. నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. పొట్టు లేని ఆడోళ్ళన్నా, గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? కమాన్, సరిగ్గా కూర్చో. టెన్షన్గా ఉందండి. అయ్యో,
గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఎటు? పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. సరే సరే సరే. లోపల వాడేం చేస్తాడా? పాట పాడుతున్నాడా, కచేరీ చేస్తున్నాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో, నువ్వు జెంటివి లెక్కావా? అబ్బో, ఇక్కడ లాభం లేదు, అవుట్డోర్ బెటర్. దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. వెరీ గ్రీన్. నమస్కారం అండి. మళ్ళీ తిరిగిందండి. టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను. ఏం చేయండిరా దేవుడు. ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. ఇవి పెరిగింది. వెనకెలా ఈజీగా క్యాచ్ చేసేది. ఓహో, అమ్మాయి గుడ్డిదే. తెవలంటారా తెరిచిల్లారా? ఏ ఆ పువ్వు బాగుంది కదా? చాలా బాగుంది. ఏంటి నా గురించే మాట్లాడుతున్నారా? నీ గురించి తప్ప మాకు వేరే టాపిక్ లేదా? జనరల్లీ యంగ్ గర్ల్స్ బట్టల గురించో నగల గురించో వెంకి గురించో మాట్లాడతారు. చా అదే మరి. ఆ పువ్వు చూసావా? చూశాను, బాగుంది. బాగుందని ఊరుకుంటావేంటి? ఏం చేయాలి? వెళ్ళి తీసుకురావాలి. ఎవరికి, నీకా? కాదు, అక్కకి. అమ్మా నువ్వు పువ్వే చూస్తున్నావు, నేను ఆ చెట్టుని చూస్తున్నాను. ఒక ఆడపిల్ల ఆఫ్టర్ పువ్వు అడిగితే కోసుకురాలేవా? నువ్వు అసలు మగాడివేనా? నాకున్న డౌట్లు చాలు, నువ్వు కొత్త రేస్ చేయకమ్మా. నాకు ఆకలి వస్తుంది, టిఫిన్ తిన్నామా? ఇప్పుడే కదా తిన్నావు. అయితే ఏయ్, అదెంత? ఏదమ్మా? అది 15 రూపాయలమ్మా. దాని కిందది? దాని కిందది 23 రూపాయలమ్మా. దాని పైది? అయ్యో, నీకు అసలు ఏం కావాలి? దాని పక్కది? ఏదైనా మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా. నీకు నోటి దురద ఎక్కువ. నీ అంత కాదు కదా. హాయ్. మళ్ళీ ఆడతావా? పులుసు పులుసు అట తెలుసా? తెలుసు. నేను ఇలా పులుసు పోస్తా ఉంటాను, నువ్వు కొట్టాలి. కొట్టు కొట్టు. కమాన్ కమాన్. హాయ్. కమాన్ కమాన్. తగిలింది. ఎక్కడ తగిలింది? నీ కోరి చివరా. అబద్ధాలు చెప్పకమ్మా, ఆడపిల్లలు పడతారు. నిజాలు చెప్పి ఇలాంటి మగపిల్లని కనే కంటే వాళ్ళే బెటర్. సరే ఇప్పుడు ఏమంటావు? తగిలిందంటాను. పొగరు. ఏంటి మేస్టారు, ఏంటి డిస్టర్బ్ చేశానా? ఒంటికగా పుట్టవు నువ్వు.